వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి స్పష్టం చేశారు. ఒంగోలులో దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి 30వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాగుంట కుటుంబ సభ్యులు, మంత్రులు డిఎస్ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు తదితరులు హాజరయ్యారు. వారంతా మాగుంట చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రకాశం జిల్లాలో సుబ్బరామిరెడ్డి చేసిన సేవలు ఎనలేనివని ప్రజాప్రతినిధులు కొనియాడారు. ట్యాంకర్స్ ద్వారా మంచినీటి సరఫరా చేసి మొత్తం ప్రకాశం జిల్లాలోనే పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రాంతాలకు కూడాను మంచినీటి సరఫరా చేయడం, దాంతోపాటు విద్యా వ్యవస్థలు ఇంటర్మీడియట్ కాలేజీలు అదేవిధంగా డిగ్రీ కాలేజీలు కూడా ఏర్పాటు చేసి ఒక విద్యాదాతగా అదేవిధంగా మంచినీటి స్ఫూర్తి ప్రదాతగా రాజకీయాల్లో మార్గదర్శిగా ఉన్నది. ఆ మహనీయునికి సందర్భంగా నేను నివాళులర్పిస్తూ ఇవాళ కూడా ఆయన మనందరూ మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారంటే ఆ రోజు ఆయన చేసిన సేవలు ఎప్పుడు కూడా మరవలేండి అన్నమాట. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. వాళ్ళు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. రాబోయే ఎన్నికల్లో మా అబ్బాయి రాఘవరెడ్డి గారే పోటీ చేస్తారు. కానీ ఇటువంటి కార్యక్రమాల్లో మాత్రం నేనుంటానున్నప్పుడు కూడా రాజకీయాల్లో ప్రశిక్షణ లేకపోయినా కూడా ప్రజాసేవలో ఉండేదాని కొరకు మీ అందరిలో కూడా పనిచేసేదాని కొరకు నేను సన్నిధిగా ఉంటానని కూడా తెలుపుకుంటూ అందరికీ ఎదుర్కొనే నమస్కారాలు తెలుపుతున్నాను. నేను